భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నేమేణ మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంశమనిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద కురాదిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం మోనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృతపూరమక్రియం పాదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైక లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః. శృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వ క్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోత్తకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దేభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడయవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్గతం శ్రీ శఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజిదినాడెన్నం தென்குருகூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை அல்லாதிரேஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் கை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனுதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் வாயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதுரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் பயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்கரை நிலையும் மெய்யாமையன் நிலையும் தக்க நெறியும் தடையாகி தொப்பியலும் ஓய்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ
లక్షణమైనటువంటి భగవద్ విషయాన్ని సేవిస్తున్నాము, 7 వ్యాఖ్యానాన్ని మేము చదువుకుంటున్నాము అని మనం అందరం ఆనందించేలా చెప్పుకునేలా అనుగ్రహించినటువంటి నంబిళ్ళయ్య గారికి మనం ఎంత రుణపడి ఉంటామో చెప్పలేం. ఎందువల్లంటే అంత దివ్యార్థాలు కలిగినటువంటి ఆ మూలాన్ని మనందరికీ అర్థమయ్యేటువంటి ఒక వ్యాఖ్యాన శైలిలోకి తీసుకుని వచ్చి అందించడం అనేటువంటిది మనందరం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతము. ఈనాడు మనం 1వ పది 4వ తిరువాయిమజిలో 10వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకున్నాం. உடலாழி பிறப்பு வீடு உயிர் முதலா முத்துமாய் கடலாழி நேர் தோத்தி அதனுள்ளே கண் வளரும் அடலாழி அம்மானை கண்ணக்கால் இது சொல்லி விடலாழி மட நஞ்சே வினையோம் ஒன்னாமளவே உடலாழி பிறப்பு வீடு உயர் முதலா முத்துமாய் கடலாழி நீர் தோத்தி அதனுள்ளே கண் வளரும் அடலாழி அம்மானை கண்ணக்கால் இது சொல்லி விடலாழி மட நஞ்சே వినయ్యోం ఒన్రామళవే. నమ్మాళ్వార్లు మనకి ఈ అంశిరయ్య మడవారాయ అనేటువంటి దాంట్లో మొదటి 8 పాసురాల చేత కూడా పక్షుల యొక్క దౌత్యాన్ని చేశారు అని మనం చెప్పుకున్నాం. 9లో గాలిని పంపించి దూతగా, అమ్మా ఇప్పుడే నన్ను బాధించకు, పెరుమాళ దగ్గరికి వెళ్ళి ఆయన నాకు ఆ పరాంకుశ నాయక గురించి అనవసరం అని గనక అంటే అప్పుడు వచ్చి నన్ను ఈరాయి చీంచి నువ్వు నీ ఇష్టం అని చెప్పి గాలిని దూతగా పంపించారు. ఇంకా మనస్సుని 10వ పాసురంలో తమ మనస్సుని నెంజే అంటే మనస్సా అని అర్థం, మనస్సునే దూతగా పంపిస్తున్నారు అని ఈనాటి పాసురంలో అర్థం. ఈ మనస్సుని ఎక్కడికి దూతగా పంపిస్తున్నారు అంటే ఈయన దూతగా పంపించడం కూడా కొన్నిటిలో పరమపదనాథుడి దగ్గరికి పంపించారు, కొన్నిటిలో మనకి వ్యూహనాథుడి దగ్గరికి పంపించారు. ఇవాళ పాల్కడలిలో వేయించేసి ఉన్నటువంటి వ్యూహనాథుడు క్షీరాబ్దినాథుడి దగ్గరికి దౌత్యాన్ని చేస్తున్నారు. వ్యూహంకి పంపారు, విభవానికి పంపారు. పరత్వం ద్వయం అన్నారు. పరత్వ ద్వయం అంటే అటు పరమపదంలో ఉన్న పెరుమాళ్ళు కనిపించరు, ఇటు హృదయంలో దాగి ఉన్నటువంటి అంతర్యామి కనిపించడు. కాబట్టి దీన్ని పరత్వద్వయము అన్నారు. అక్కడికి పంపించారు. అర్చకుల దగ్గరికి అర్చక రూపంగా ఉండేటువంటి, విగ్రహ రూపంగా ఉండేటువంటి పెరుమాళ్ళ దగ్గరికి పంపించారు. ఇలా 4 విధాలుగా పంపించిన దాంట్లో ఇవాళ వ్యూహ రూపంగా ఉన్నటువంటి పెరుమాళ్ళని ఒక్కసారి తలుచుకుని వారి దగ్గరికి దూతల్ని పంపిస్తున్నారు అని ముందుగా పాసుర ప్రతిపదార్థాన్ని మనము తెలుసుకుందాం. మనస్సుని దూతగా పంపారు అనుకున్నాం. ఉడలాడి పిరప్పు వీడు ఉయర్ ముదలా ముత్తమాం. ఎవరిని పిలుస్తున్నారు? ఆళి మడ నెంజే, ఆఖరి పాదంలో ఉంది చూడండి. విడలాడి మడనంజే, ఆళి మడనంజే. ఆళి అంటే గంభీరమైన అని ఒక అర్థం, మడ అంటే విధేయమైన అని అర్థం. ఓ మనస్సా, నువ్వెంత గంభీరంగా ఉంటావే, ఎంత విధేయంగా ఉంటావే, అలాంటి ఓ మనస్సా ఉడల్ ఆళి. ఉడల్ అంటే శరీరం, శరీరంలో ఆళి అంటే చక్రాకారముగా ఉన్నటువంటి పిరప్పు వీడు. పిరప్పు జన్మ, వీడు అంటే మోక్షము. మన దేహానికి ఒక చక్రాకారమైనటువంటి జన్మ పరంపర ఉంది అనేటువంటిది. అంటే చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చెర్వనులైన వారు అనేటువంటి మాటకనమాట ఇది. పిరప్పు వీడు, పిరప్పు అంటే జన్మ, వీడు అంటే మోక్షము. అవి కలిగినటువంటి ఉయిర్ ఆత్మలున్నాయే, ముదలాయ్ ముత్తుమాయ్, మొదలైన సమస్త జీవులని సృష్టించడానికి, అంటే ఈ ఆత్మలని ఒక దేహంలోనికి పెట్టి
ఒక సృష్టి కార్యక్రమాన్ని చేయడానికి. అంటే ఇక్కడ పరమాత్మ సృష్టి వ్యష్టి సృష్టి సమష్టి సృష్టి అని 2 రకాలుగా చేశాడు అని చెప్పుకున్నాం. బ్రహ్మగారిని సృష్టించడం వరకు వ్యష్టి అయితే, లోకాలన్నిటినీ సృష్టించడం సమష్టి సృష్టిగా భావించాలి. ఆ సృష్టి కార్యక్రమంలో ఆళినీర్ కడల్, గంభీరమైన నీరున్నటువంటి సముద్రం, సముద్రంలో శయనించాడు అంటే ఆయన శయనించినటువంటి సముద్రం పాల్కడల్ అన్నమాట. ఇక్కడ తోత్తి సృజించి అదనుళ్ళే దాని లోపల కన్వళరం నిద్రిస్తున్నాడు. అలాంటి అడల్ ఆజియమ్మానై, ఆ పడుకున్నప్పుడు కూడా మన ఎంత ప్రేమో చూడండి, రక్షించాలని యుద్ధానికి సిద్ధంగా ఉండే చక్రాన్ని చేతిలో పట్టుకునే శయనించి ఉన్నాడు ఆయన. అలాంటి ఆయనని కన్నక్కాల్ నువ్వు చూసావనుకో, వెళ్ళి మనస్సా నీకు ఆయన ముందు కనపడ్డాడు అనుకో, ఇది సొల్లి ఇదిగో నేను ఇలా ఉన్నాను అని ఒక్క మాటను చెప్పు. వినయ్యాం, నేను ఎంత పాపాత్మురాలనో, ఒండ్రామళవు నన్ను నేను ఆయనని చేరుకునేంత వరకు వేడకము. అంటే మా ఇద్దరిని కలిపేదాకా మనస్సా ఎటు పోకమ్మా, మేమిద్దరం కలిసేలా ప్రయత్నం చెయ్యము. ఎందువల్లంటే తాత్పర్యం ఏమిటంటే, ఈ జగత్తుని సృష్టించడానికి ముందుగా ఆయన మహాసముద్రాన్ని ఆపయేవ ససర్జాదవ్ అని వేదమంత్రం, ముందుగా జలాన్ని సృష్టించి అందులో చక్రధారిగా పవళించి అందులో ఈ లోకాలన్నిటినీ సృష్టించేటువంటి ఆలోచన చేస్తూ కన్వళరం పడుకుని ఉన్నటువంటి స్వామిని ఒక్కసారి సేవించావంటే నా బాధంతా ఆయనతో చెప్పి నేను ఆయన్ని చేరే వరకు కూడా నువ్వు నన్ను వదిలిపెట్టకుండా ఉండు అనేటువంటి ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. 7 వ్యాఖ్యానం 360 10ஆம் பாட்டு. அல்லாத அத்தை எல்லாம் விட்டு நெஞ்சை தூத்து விடுகிறாள் என்பாரும் உண்டு. మిగిలినవన్నీ అయ్యాయండి 8 దాకా. ఈ 8 దాకా పక్షి గణాలన్నీ కూడా వెళ్ళాయి. 9లోకి వచ్చేటప్పుడు గాలి వెళ్ళింది, 10లోకి వచ్చేటప్పటికి మనస్సు వెడుతోంది దూతగా. ఇందులో కూడా మంచి అర్థం నిన్న కూడా చెప్పుకున్నాం మనం. 8 దాకా ఉండేవి ఆచార్య లక్షణాలు, 9, 10లో ఉండేవి శిష్య లక్షణాలు. ఇవి కూడా మనకి నేర్పిస్తున్నారు అని చెప్పుకున్నాం. அப்போது விடலன்னது அவனை விடாதே கொள்ளங்கை அன்றைக்கே கீழில் பாட்டில் வைக்குவே வகுக்கின்று என்ன கைங்கரியம் பிரசித்தமானவாறு தாய்மலையை நினைத்துகன்ற போலே திருவள்ளம் பதறி சரீரத்தை விட்டு போக கது நன் காரியம் ஓர் அறுதி பிறக்குமளவும் நீ என்னை விழாதே கொள்ளும் ఎన్నుదల్. ఏం లేదమ్మా, వైకవే వబుగిండ్రోని కిందటి పాసురంలో మనం చెప్పాం కదా, అదే మనము చేయవలసినటువంటి పని, మన కర్తవ్యం ఆయనకి కైంకర్యం చేయడమే అని చెప్పుకున్నామే. కాబట్టి ఒక చంటి పిల్ల తల్లి యొక్క స్థానాన్ని వదలనట్లుగా ఈ ఆత్మ పెరుమాళ్ళ యొక్క పాదాలను కూడా విడవకుండా ఉండాలి అనేటువంటి ఒక మహత్ కార్యాన్ని నేను పూర్తి చేసేదాకా నువ్వు దయచేసి నన్ను విడిచి వెళ్ళిపోకు అని మనస్సును ప్రార్థిస్తున్నారు. అంటే సముద్రములో శయనించి ఉన్న స్వామి అని చెప్పడం వల్ల వ్యూహమూర్తి అనేటువంటిది, ఈ సృష్టి స్థితి లయాది కార్యక్రమాలన్నీ కూడా వ్యూహ రూపంలో వేయించేటువంటి పెరుమాళ్ళు అనిరుద్ధ సంకర్షణ ఇత్యాది రూపాలుగా చేస్తూ ఉంటాడని మనం చెప్పుకున్నామే. అలాంటి స్వామి ఆ పడుకున్నప్పుడు కూడా స్థిమితం లేదండి. పాపం ఒక చక్రాన్ని ఇలాగ పట్టుకునే ఎప్పుడు ఏం అవసరం వస్తుందో అని ఉన్న స్వామిని నువ్వు చూసి నా పరిస్థితి కాస్త చెప్పమ్మా అంటున్నారు. ఉడలాడి పిరప్పు ఉయిర్నుడయ్య ఉడలాడి పిరప్పు 361వ పేజీ. ఆత్మావినుడయ్య సహజమాన పిరప్పు, ఈ ఆత్మకు ఒక సహజమైనటువంటిది ఉంది. ఏమిటి? పిరప్పు, జన్మ. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేద్దేనత్వం శోచితుమర్హసి. అమ్మా, పుట్టాము అంటే రెండవది తప్పదు, రెండవది జరిగిందంటే పుట్టుక తప్పదు. కాబట్టి సహజమాన పిరప్పు వీడు మొదలా ముత్తుమాక్కైక్కాగ మోక్షాది పురుషార్థంగళై పెరుక్కైక్కాగ. ఇవి మోక్షము అనేటువంటి పురుషార్థాన్ని పొందడానికి అంటే 2, ఒకటి సృష్టించడం, రెండవది
ఆ రెండవ స్థితిలో మోక్షాన్ని పొందడము అనేటువంటి 2 పనులు చేయడానికి శరీరజ్ఞనుడే అట్టమాన పిరప్పు. ఈ శరీరం తిరిగేటువంటి చక్రంలో తిరిగేటువంటి ఒక అద్భుతమైన జన్మ కదా ఇది. అండ్రికే రెండో అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఆది ఎండ్రు కడలాయ్ అత్తాల్ గాంభీర్యమాయ్. ఇందాకనేమో చాలా జన్మ, ఆది అంటే చక్రము, జన్మ మరణము, జర మరణము, ఇలా ఒక చక్రంలో తిరుగుతూ ఉండేదని మొదటి అర్థం చెప్పారు. రెండో అర్థంలో ఆది ఎన్ను కడలాయ్, ఆది అంటే సముద్రము. సముద్రం అనడం వల్ల ఏంటండి, అత్తాలు గాంభీర్యమాయ్ అసంఖ్యేయమాన జన్మ ఎన్నుదల్. ఎంత గంభీరంగా ఉంటుందో, ఎన్ని జన్మలు ఎత్తామో దాని లోతు మనకి తెలియదు. అసంఖ్యేయంగా లెక్క పెట్టడానికి వీలు లేనట్లుగా ఉంటుంది. వీడు మోక్షం, సృష్టికి ప్రయోజనం మోక్షమాగయ్యాలే సొల్లిగరదు. సృష్టించారు అంటే తర్వాత స్టేజ్ అంటే మోక్షమే. అంటే ఇది ఉంటే అది ఉండి తీరుతుంది. ఈ రెండిటిని ఒక చక్రం లాగా, ఒక సముద్రం లాగా స్వామి లీలా వైభవంగా చూపిస్తున్నాడు. అందుకే వీడు శరీరంతో పాటు ఉన్న ఆత్మ, జన్మంగల్ తోరం ఉండాన శరీరస్థమాన ఆత్మక్కల్. ఏ జన్మలోకి వెడితే ఆ శరీరంలో పడి ఉండేటువంటి ఆత్మ. అంటే అనేక శరీరాలు మారుతూ ఉంటాయి. ఉయిరు తడక్కమాగ మత్తుముండాన కార్యజాతత్తై ఉండాకు కైక్కాగా. అంటే ఈ ఆత్మలన్నిటినీ కూడా మిగిలిన సృష్టి అంతటితో కలిసి కూడా కార్యజాతత్తై అంటే సృష్టికి ఉండాక్కుగై కాగా. ఎన్ని సృష్టించాలండి, ఎన్ని రకాలు సృష్టించాలండి అంటే ఆయ్ అన్నారు. ఆయ్ అనే మాట ఎక్కడ చూడండి, మొదలా మొత్తం ఆయ్ 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 అంటే అయి అని అర్థం. అయి ఏమిటండి అంటే తానే తన విరాట్ రూపాన్ని లోకంగా విస్తరింప చేశాడు. అది తైత్తరీయోపనిషత్తులో శోకామయత బహుశ్యాం ప్రజాయేతి. ఆయన సృష్టించాడు, తానే అన్నిటిగా పరిణమించాడు, అన్ని రూపాలుగా మారాడు అని చెప్పినట్లుగా బహుశ్యామంగరపడియే తన వికాసమే ఆగయ్యాలే. అదే ఆయన యొక్క దేహ వికాసమే. ప్రకృతి అంతా కూడా పరమాత్మకి శరీరము వంటిది. కడలాది నీరుతోటి ఆలియ నీరు, సముద్రంలో ఉన్న నీరు. అపయేవ ససర్చాదవు ఎంగిరపడియే. మొట్టమొదట నీటినే సృష్టించాడు. అపయేవ ససర్జాదవు తాసు వీర్యం అపాసృజతు తదండమభవద్దయమం సహస్రాంశు సమప్రభం అనేటువంటిది మనుధర్మ శాస్త్రంలో ఉండేటువంటి మాట ఇది. ముందుగా నీటిని సృష్టించి దానిలోంచి అండ పిండ బ్రహ్మాండాదులన్నీ సృష్టించి ప్రాణికోటినంతటిని సృష్టించినటువంటి స్వామి. அடலாதி அம்மானை சிருஜ பதார்த்தங்களுக்கு விரோதிகளா இருக்கிறப்பாரை அழியச் செய்கைக்காக ஆசிலே வைத்த கையும் తానుమాయిత్తు కణ్ వళరందు అరుళువదు. నిశ్చింతగా పడుకునే అదృష్టం లేదండి ఆయన. ఎందుకంటే ఎప్పుడు ఏ జీవుడు ఎలా పిలుస్తాడో ఏమిటో. అందుకని ఆశలే వైத்த కయ్యం తాను, ఆ పిడి మీద పెట్టినటువంటి చేత్తోటి అలా చక్రాన్ని పట్టుకునే పడుకుంటారు. అలా ఏదైనా ఒక పనిని మనసులో పెట్టుకుని చేత్తో పట్టుకుని పడుకున్నాం అనుకోండి, ఏం నిద్రపోతారండి వాళ్ళు. పాపం ఎప్పుడెవరు పిలుస్తారో ఏం చేస్తారో నాకు ఆర్తి కదా. అలాగ చక్రధారి అయి ఉన్నటువంటి స్వామి. కన్నక్కాల్ ఎన్నిలం ఉనక్కన్రో పేరు పూర్పట్టిరెక్కరదు. నాకంటే కూడా నువ్వు కదా మనస్సా వెళ్ళి చూస్తావు. ఈ మనస్సు ఎంత స్పీడ్ అండి. యక్ష ప్రశ్నలో అన్నిటికంటే స్పీడ్ అయినది ఏది అంటే మనస్సు అని సమాధానం చెప్తాడు ధర్మరాజు. ఎందుకంటే మనం ఇక్కడే ఉంటాం. అమెరికాలో పిల్లలు నారండి, వాళ్ళ మీదకి మనసు వెళ్ళిపోయింది. అప్పుడే ఆలోచించేస్తున్నాం వాళ్ళ గురించి. ఎన్నిలు నాకంటే ఉనక్కన్రో పేరు ముర్పట్టిరిక్కరదు. నీకు కదా ముందు కనిపిస్తాడు స్వామి. చంద్రే దృష్టి సమాగమ పోలే కన్నారై కాణమెత్తన ఇరే. చంద్రే దృష్టి సమాగమ అని అది రామచంద్ర స్వామి. మనం చెప్పుకున్నామే, విరహావస్థలో ఉండేటువంటి వాళ్ళు చంద్రుణ్ణి చూసి, ఇటు ఈయన చంద్రుణ్ణి చూస్తుంటే అటు ఆవిడ చంద్రుణ్ణి చూస్తుంటే దృష్టి సమాగమం చంద్రుడిలో కలిగింది అన్నట్లుగా అని అది మనకి యుద్ధకాండలో వస్తుంది. లక్ష్మణుడితోటి
రామచంద్ర స్వామి అన్నమాట. వాగి వాతయత కాంత తాం సృష్వా మామపి స్పృశ. ఓ గాలి, సీతామాతని స్పృశించిన నువ్వు నన్ను కూడా స్పృశించడానికి రా. త్వయిమే గాత్ర సంస్పర్శ. అప్పుడు నాకు ఆవిడనే తాకినంత ఆనందం వస్తుంది. ఎందువల్ల? గాత్ర సంస్పర్శ చంద్రే దృష్టి సమాగత. చంద్రుడిలో మేమిద్దరం కలిసాము కాబట్టి అని అన్నట్లుగా. అంటే తెలియకుండానే ఇటు నుంచి ఈ నేత్రాలు, అట్నుంచి ఆ నేత్రాలు చంద్ర దర్శనం చేయడం వల్ల ఆ నేత్రాలలోని శక్తి ఇటు, ఈ నేత్రాలలోని శక్తి అటు వెళ్ళి ఓదార్పు కలుగుతుంది అన్నట్లుగా తనకు ఇది సొల్లి ఆయనకి ఇది చెప్పు, ఇది చెప్పు ఏంటండి, అది చెప్పు ఏంటండి, ఏం చెప్పాలో చెప్పాలి గాని అక్కర్లేదు. వైకవే వగికెంద్రియంగిర వార్త ఏ చొల్లి ఎన్నుదల్. నీకు ఆత్మ సమర్పణ చేయడమే తగినది అని ఎదురు చూస్తోంది పరాంకుశ నాయకి అని నా గురించి చెప్పి సృష్టికు ప్రయోజనం. ఎందుకు సృష్టించాడండి స్వామి? విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం ఎంగరపడియే. పూర్వమేవ కుతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత. పూర్వమే ఇచ్చాడు, హస్తాలు పాదాలు అన్ని ఆయన కైంకర్యం కోసం ఇస్తే మనం దీన్ని లౌకిక విషయాల్లో వాడుకుంటున్నాం. దేవర తిరువడిగడిలే సర్వ కైంకర్యంగళయ్యం పండుగ ఎండ్రో ఎంగై. నీకు అన్ని కైంకర్యాలు చేయడానికి కదా ఈ దేహాన్ని ఇచ్చావు. విడల్లింగిరిపదం విడల్ మేలే అన్వయక్కరదు ఆజి మడనంజే. ఎలాంటి మనస్సండి ఇది? ఆజి అంటే రెండుగా చెప్పారు. చక్రాకారము అని ఒకటి చెప్పారు, సముద్రము అని ఒకటి చెప్పారు. చక్రాకారము అంటే జన్మలు మళ్ళీ పుడుతూ ఉంటాయి అని. సముద్రంతో పోలిక ఏంటంటే ఎంత గంభీరమైన జన్మలో ఎన్నున్నాయో అసంఖ్యం, మనం లెక్క పెట్టడానికి కూడా వీల్లేనన్నే అని చెప్పారు. అళవుడయ్యాయి భవ్యమాన నంజే ఎన్నదల్ సుచంద్రువర్గర పేదై నంజే ఎన్నదల్. ఏమి అదృష్టవంతురాలువమ్మా, నాకంటే ముందు నువ్వు పెడతావు అని. అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది చెప్పమ్మా పేదైనంజే, నా దగ్గర ఉండిపోయావా, ఆయనకు దూరం అయిపోయి. వినయ్యా మన్నామళవం విడల్ సృష్టికు ప్రయోజనం అంగే అవరై కిట్టి అడిమై స్థైగయ్యా ఇరుక్క విరగెక్కై కీడాన పాపత్తై పండిన నాం. ఈ దూరం అవడానికే పుట్టానేమో నేను, నా జన్మే అందుకేమో, పాపం చేసుకోవడానికే పుట్టానేమో. అవరోడేసేరు మళవం. ఇలాంటి నేను పరమాత్మతో చేరే వరకు నీ అవరై విడాదేవుజయ వేణం. నువ్వు ఆయన్ని వదిలిపెట్టద్దు, నన్ను వదిలిపెట్టద్దు అమ్మా. నువ్వు మధ్యలో ఉండి మా ఇద్దరిని చక్కగా కలపవలసినది అని చెప్పి గాలిని, మనస్సుని దూతగా పంపించారు ఈ వాటి పాసురంలో. ఉడలాగి పిరప్పు వీడ్ ఉయిర్ ముదలా ముత్తుమాయ్ కడలాడి నీర్ తోత్తి அதனுள்ளே கண் வளரும் அடலாகி அம்மானை கண்ணக்காலிது சொல்லி విడలాడి మడ నంజే వినయ్యోం ఒన్నామళవే. మనస్సునే పంపించేశారు అంటే ఇంకేముందండి, సర్వస్వాన్ని సమర్పించినట్లుగా అర్థం అన్నమాట. అలాంటి స్వామి నాకు స్వాధీనమైన మనస్సా అమ్మా. ఈ లోకాలు సృష్టించడానికి ముందుగా మహాసముద్రాన్ని సృష్టించి అందులో చక్రాన్ని చేత ధరించి పంచాయుధోపేతుడై ఉన్న స్వామిని ఒక్కసారి నువ్వు నాకంటే ముందు చూస్తావు కాబట్టి నా బాధను చెప్పి వారి తిరువరిగళ్ళు చేరే వరకు నువ్వు వాణిని వదలకు. నన్ను అక్కడికి చేర్చేదాకా నువ్వు వదలకు, మా ఇద్దరిని వదిలిపెట్టద్దు అని ప్రార్థించారు. 11వ పాసురం. అళవియండ్రే వేజులగత్తవరు పెరుమాన్ కண்ணனை வள்வயல் சூழ் வன்குருவூர் சடகோபன் வாயந்துரைத்த அளவி என்ற அந்தாதி 1010 வளவுரையார் பெறலாகும் வானோங்கு பெருவளமே. அளவி என்ற ஏழுலகத்து அவர் பெருமான் கண்ணனை வளவயல் சூழ் வன்குருவூர் சடகோபன் வாயந்துரைத்த அளவி என்ற అందాది 1010 వళవురయ్యార్ పెరలాగుం వానోంగు పెరువళమే. దీనికి ప్రతిపదార్థాన్ని ముందుగా చూద్దాము. ఇంకా ఈ ఫలశ్రుతిని చెప్పడం అనేటువంటిది 11వ పాసురంలో నమ్మాళ్ళవార్లు పెట్టుకున్నటువంటి
ఒక విశిష్ట ప్రక్రియ అని. ఇందులో మనకి ధైర్యం ఇచ్చేటువంటి ఫలశ్రుతి ఎంత అద్భుతము అంటే, ఏమండి మీకు అర్థం తెలియక్కర్లేదండి, ఆ శబ్దాన్ని ఉచ్చరించండి చాలు, పరమపదము మీ చేతిలో ఉంటుంది. ప్రతి పదిలోనూ చివర మనకి ధైర్యాన్ని నమ్మాళ్ళవార్లు అనుగ్రహిస్తున్నారు. అళవు ఇయ్యండ్రా, హద్దు అనేటువంటిది లేని ఏడులగత్తవర్, 7 లోకాలలో ఉన్నవారికి పెరుమాన్ కన్ననై స్వామి అయిన కృష్ణుడి గూర్చి. ఈ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేష విషయం ఏమిటంటే, ఇంతమందిని దూతలుగా పంపి ఆళ్వారు దుఃఖంతో మూర్ధాభిషిక్తులయ్యారు అని నిన్న చెప్పారే ఒక వ్యాఖ్యానం అద్భుతంగా. కిరీటం పెట్టుకున్నారు, ఏడుపు చక్రవర్తి అన్నట్లుగా. అంత దుఃఖిస్తున్నటువంటి ఆళ్వార్లను చూసి ఒక్కసారి స్వామి పరుగు పెట్టుకుంటూ వచ్చేసట్టండి. ఇవాళ అదృష్టం ఏమిటంటే నమ్మాళ్వార్లకి స్వామి దర్శనము అయింది అన్నమాట. అయ్యేటప్పటికి ఇంకా బ్రహ్మానందం వచ్చేసింది. అందుకోసమని పెరుమాన్ కన్ననై, స్వామి అయిన కృష్ణుడి గురించి, కన్నన్, కన్నన్ అనే నామానికి అర్థం కళ్ళారా చూడగలిగేవాడు, కళ్ళకి కనిపించేవాడు అని అర్థం అన్నమాట కన్నన్ అంటే. ఇవాళ కళ్ళకి కనిపించాడు స్వామి. అలాంటి ఆయన గురించి వళవయల్ సూళ్ వణ్కురుహూర్ శటగోపన్, మంచి పొలాల చేత చుట్టబడిన కురుకాపురిలో ఉన్న శటగోపులు. ఎప్పుడు కురుకాపురిని చెప్పినా చుట్టూ ఉన్న పొలాలని గాని, ఆ వన సౌందర్యాలు గాని, తోటలను గాని, వండు తుమ్మెదల సౌందర్యం గాని, కోకిల యొక్క కూజితాలను గాని వర్ణిస్తూ ఉంటారు. అలాంటి శటగోపులు వాయందు ఉరైత. ఎంత ఆలోచించి ఎంత బాగా చెప్పారండి శాస్త్రార్థాన్ని అంతటిని. అలాగా ఒక రాశిగా చేసేసారే. అళవు ఇయ్యండ్ర, అళవు ఇయ్యండ్ర, అద్దులేని మంచి లక్షణాలు. అళవియ్యంద, అళవియ్యండ్ర, రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. హద్దు లేనటువంటి లక్షణం గల అందాది. అందాది అంటే రోజు చెప్పుకుంటున్నాం. మొదటి పాసురంలో అంతమైనది, తర్వాతి పాసురంలో మొదటి పదంగా ఉండడం అందాది. అలాంటి అందాదిగా రక్షించినటువంటి ఆయిరత్తుల్ ఈ 1000 పాసురాల్లో ఇప్పత్తిన్ ఈ 10 పాసురాలని వళం ఉరయ్యాల్, మధురమైన శబ్దం చేత. ఎంత తీయగా చదివారండి ఇందాక వాళ్ళిద్దరు. అలా వింటుంటే హాయిగా ఉందే, అలాగ మధురంగా చదివేలాగా వానోంగు, అది వింటే కావండి పరమపదం వస్తుంది మీకు. పెరువళం, అక్కడ పెద్ద సంపద, కైంకర్య సంపద అనేటువంటిది పెరలాగం పొందవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన యొక్క నిత్య కైంకర్యాన్ని చేసుకుంటూ ఉండవచ్చు అనేటువంటి అర్థాన్ని ఇందులో మనకి చెప్పినటువంటి విశేషం ఏమిటి అని అంటే, అత్యద్భుతమైనటువంటి తిరువాయిమొഴി నోరారా పలకడమే పరమపదాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అర్థం దాకా కూడా వెళ్ళనవసరము లేదు. శబ్దాన్ని పలికితే చాలు, శబ్దాన్ని వింటే చాలు. మనందరం ఎంత అదృష్టవంతులం అండి. చదివేవారు చదవగలుగుతున్నారు, వినేవారందరూ ప్రతినిత్యం తిరువాయిమొഴിని వినేటువంటి ఒక భాగ్యం ఆచార్య పరంపర కలగచేసిందే. ఆ సారాన్నే ఈ వాటి పాసురం మనకి చెప్తోంది అన్నమాట. ఎంతో ధన్యలము అందరము అని. 363వ పేజీ. నిగమத்தில் తిరువాయిమొழியில் శబ్దమాత్రத்தை అభ్యసిక్కవే అమయ్యం. ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో శబ్దమాత్రం చదివితే చాలు, అక్షరాలు నోటితో అంటే అమయ్యం చాలు. తిరునాట్టై పెరుక్కై కేంగిరార్, మోక్షానికి వెళ్ళడానికి అడ్డు అనేది లేదు. మోక్ష పదాన్ని పొంది అక్కడ కైంకర్యం చేసుకుంటారు. అళవి ఎండ్ర ఇయంద ఎంగిరదు. అళవి ఇయండ్ర ఇయంద 2 రకాలుగా కూడా అనొచ్చు అనమాట. ఎన్నెక్కడెక్కరదు. తవ్వుక్కు రవ్వాయి, భలే ప్రయోగం. తవ్వుక్కు రవ్వాయను. ఇయంద అంటే తా అన్నమాట.
ఇయన్ రా అంటే రా వచ్చిందనమాట. తాకి రా వచ్చింది అనడానికి తవ్ ఉక్కు రవ్వహాయ్ వియతిల్ కడతలాయ్ అవయై కడందిరుక్కుం ఎన్నపడి అపరిచ్ఛేద్య మహిమనాగై అపరిచ్ఛేద్యమైనటువంటి మహిమ కలిగిన వాడు. ఆయన యొక్క మహిమ ఇంత అని మనం ఎవ్వరం కూడా లెక్క పెట్టలేము. ఇతాలి దశైలే ముఖం కాట్టిక్కైకు ఈడాది జ్ఞానాది గుణ పూర్ణాన్ని ఎంగై. ఇలాంటి దశలో ఉన్న నాకు తన ముఖాన్ని చూపించేటువంటి జ్ఞానాది గుణపూర్తి ఎన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామో ఆయన. ఏలులగత్తవర్ పెరుమాన్ నారాయణత్వం వికలమాగాద పడి సర్వేశ్వరనాన్న. ఒక శైలి ఉంటుందండి, ఆ శైలి చాలా అద్భుతమైనది. 7 లోకాలకి నాథుడు అని రాసేచ్చు, కానీ వ్యాఖ్యానం ఏం రాశారో చూడండి. నారాయణత్వం వికలమాగాదపడి పేరు పెట్టుకున్నావే నారాయణుడని, అందరినీ రక్షిస్తా, అందరిలో ఉంటా, అందరినీ నేనాశ్రయిస్తా, అందరినీ నాలో పెట్టుకుంటా అన్నావు. అందులో నేను కూడా ఉన్నాను స్వామి, మర్చిపోకు. వికలాదపడి ఆర్ధం చెడిపోకుండా సర్వేశ్వరనానాన్ ఏజలుగత్తరవన్నవే కామం అదిలే అంతర్భూతరిరే. 7 లోకాలను రక్షించే వాడికి అందులో ఉన్న నేను కనిపించనా? నేను అందులోనే అంతర్భూతమై ఉన్నాను కదా. కண்ணనై ఇవ్వళవిలే ಒಂದು ముఖం కాట్టెత్తిల ఎంగిరెక్కుతండీర వందు ముఖం కాట్టు కయ్యాలే ఆశ్రిత సులభనానాన్. ఈ వ్యాఖ్యానంలో ఉందండి. ఇలాంటి సమయంలో వచ్చి నాకు నీ ముఖాన్ని చూపించావు, అందువల్ల ముఖాన్ని చూపించడం వల్ల నువ్వు ఆశ్రిత సులభుడవి. ఈ 2 పదాలు ఉన్నాయి చూడండి. మొదటి పాదంలో అళవియండ్ర ఏడులగత్తవరు పెరుమాన్, అంతవరకు ఏమో పరత్వం అండి. కన్ననై కళ్ళకు కనిపించాడు, సౌలభ్యం. ఇంకా వ్యాఖ్యానాలు చాలా చాలా చెప్పుకుంటూ ఉండొచ్చు, కానీ ఒకే పాసురంలో ఒకే పాదంలో పరత్వ సౌలభ్యాలని నమ్మాళ్ళవారు ఎంత బాగా కూర్చారు అనడానికి ఇది ఒక ఉదాహరణ చాలు అన్నమాట. అందువల్ల ఆశ్రిత సులభనానాన్ పత్తుడే అడియవరకు కృష్ణావతారత్తిలే అనుభవిక్కప్పారిత్. నీ ఆనందాన్ని అంతటిని మేము పత్తుడై అనేటువంటి ఆ దశకంలో చాలా అక్కడ మోహంతో చాలా ఆనందంతో అనుభవించాము. అది అనుభవించిన తర్వాత నీ దగ్గరికి దూతని పంపించాలని కోరిక కలిగింది. దూదు విట్టరాగయ్యాలే ఇంగుం ముగల్ కాట్టినాన్ కృష్ణన్ నవమాన్. అలా దూతల్ని పంపగానే ఇలా వచ్చి ప్రత్యక్షమయ్యాడు స్వామి. ఇత్తాలవనుడయ్య మేన్మయ్యం సౌలభ్యమం. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మేన్మై అంటే పరత్వం, సౌలభ్యం అంటే అందరికీ దొరికేటువంటి సులభత్వం. నిలై నిన్నది వరకు ముఖం కాట్టిన పిన్వాయిత్తెండు పడి. ఈ 2 నిరూపింపబడ్డాయి స్వామి. నీ పరత్వాన్ని చూశాను, నీ సౌలభ్యాన్ని కూడా నేను చూశాను. వళవయల్, ఇంకా కురుకాపురిని వర్ణిస్తున్నారండి. వళవయల్ అందమైన తోట అటండి. ఆ కురుకాపురికి వెళ్ళినప్పుడు గమనించండి, చుట్టూ తోటలే తోటలే, వృక్షాలే వృక్షాలే. అకాల ఫలినో వృక్షాహ ఎంగిరపడియే. రామాయణంలో రాముడు తిరిగి వచ్చేస్తుంటే భరద్వాజ మహర్షి, నాయన రామచంద్ర నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను, కోరుకో అంటాడు. తండ్రి నాకేమీ అక్కర్లేదు. అకాల ఫలినో వృక్షాహ సర్వే చాపి మధుస్రవాహ భవంతు మార్గే భగవన్ అయోధ్యాం ప్రతి గచ్చతః. నాలో నేను ఒక్కడనే వెళ్ళట్లేదు, ఈ కిష్కిందనంతటిని మోసుకుపోతున్నాను. వీళ్ళందరికీ మార్గ మధ్యంలో విందు భోజనం కావాలి అంటే ఏ ఒక్క చెట్టు కూడా పళ్ళు లేకుండా ఉండకూడదు. అకాల ఫలిన, సీజనల్ గా వస్తాయి పళ్ళు, అలా కాదు. మేము వెళుతుంటేనే పళ్ళు వచ్చేసేయాలి, మేము వెళుతుంటేనే కాయలు వచ్చేసేయాలి. అది చూసి ఈ కిష్కింద వానరులందరూ కూడా ఆనందం పొందాలి అని చెప్పినట్లుగా ఇక్కడ వాయందురైత వాయుగై కిట్టుకై అదావదు భావబంధత్తై ఉడయ్యరాగై
భావబంధము అంటారు. అంటే కలిపినటువంటి ఒక బంధం, పెరుమాళ్లతో కూడినటువంటి ఒక బంధము. అలాంటి బంధంతో నెంజు పెళ్ళ సన్నదా ఇరెక్కై అళవియన్రాందాది. అది ఎంత బాగా చెప్పారండి. మనస్సును పంపారని, అవి పంపారని, ఇవి పంపారని. అళవియన్ర అందాది అపరిచ్ఛేద్య వస్తువుకు వాచకమాగయ్యాలే తాను అపరిచ్ఛిన్నమాయ్. భగవంతుడికి పరిచ్ఛేదం లేదు, ఇంత ఉంటాడు అనే ఒక లెక్క లేదు. అలాగే తిరువాయుమలి దివ్య ప్రబంధ మహిమకి కూడా ఒక హద్దు అనేటువంటిది లేదు. అంత మహిమాన్వితమైనటువంటి ఒరువరాలు చలిపెక్క వన్నాదాయిరిక్కర వాయిరత్తుళ్ళు ఇప్పత్తినుడయ్య నన్నానవురయ్యాలే. ఒక్కసారైనా ప్రేమతోటి ఈ తిరువాయుమలిని అర్థం అక్కర్లేదు, శబ్దాన్ని అన్నా చాలు. వానంగు పెరువళం పెరలాగుం. అది ఏం చేస్తారండి, మోక్షానికి వెళ్ళిపోయి అక్కడ మోక్ష ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతారు. పాల్కుడిక్క నీరు తీరుమా పోలే. ఎవరికైనా రోగంగా ఉంది, పాలు తాగాలి అన్నారు. రోగి పాలే ఇచ్చాడు, రోగి పాలే ఇమ్మన్నాడు, కావాలన్నాడు. వైద్యుడు పాలే ఇచ్చాడని సామెత ఉంది కదండి మనకి. రోగి పాలే ఇచ్చాడు కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడు అని అన్నట్లుగా ఈ తిరువాయుమలిని ఇనియ సొల్లాలే. ప్రేమతో దీన్ని చెప్తే చాలు. పెరలాం. ఏం పొందుతామండి మనం? మోక్షానంద స్వయం ప్రయోజనమాన ఇత్తలే సంసారத்தில் సంకుచితమాన నిలైపోయి. స్వయం ప్రయోజనం ఇది చెప్పడం చేత, అంటే నోరారా దీనిని పలకడం చేత. ఇప్పుడు మనం చదువుకుంటున్నట్లుగా ఇలా చదువుకోవడం చేత సంసారத்தில் సంకుచితమాన నిలైపోయి. ఎంతసేపు సంసారం సంకుచితం, చిన్నదిగా ఉంటుంది. మళ్ళీ జన్మ, మళ్ళీ సంసారం, మళ్ళీ జన్మ, మళ్ళీ సంసారం. ఈ సంకుచితత్వం పోయి పరమపదత్తిలే పోయి పరమపదానికి వెళ్ళి స్వరూపత్తై పెత్తు విస్తృతనాగయ్యాగిర నిరవధిక సంపత్తై పెరలాం. అక్కడికి వెళ్ళి చాలా విస్తృతము అయినటువంటి పరమపదం చేరతారు. ఈ లోకము సంకుచితమైనది, ఆ పరమపదము విస్తృతమైనది. నీకు సంకుచిత లాభం కావాలా, విస్తృత లాభం కావాలా, మోక్షం కావాలంటే ఒక్కసారి తిరువాయుమలి చదువు చాలు, విను చాలు, నీకు మోక్షం కరతలామలకమవుతుంది అని అంటున్నారు అని. முதல் பாட்டில் ஒரு நாரையை தூத்து விட்டாள். మొదటి పాసురంచేత అంసిరయ్య మడనారాయ్ అழியத்தாய் நீயும் நின்னம் சிறைய சேவலுமாய் ஆவாவென்னக்கருளி வெம்சிறை புல்லுயத்தார்க்கு என் விடுதல்தாய் சென்றக்கால் వన్ సిరైயில் అవన్ వైకిల్ వైపుండాలి ఎన్ చెయ్యుమో అని మొదటి పాసురంలో ఒక నార పక్షిని దూతగా పంపించారు. இரண்டாம் பாட்டில் அங்கு போனால் சொல்லும் பாசுரத்தை சில குயில்களுக்கு சொன்னாள். రెండవ పాసురంలో కుయిల్களுకు, చిన్న చిన్న కోకిలలకి దౌత్యాన్ని చెప్పారు. ఎన్ చెయ్య తామరైకణ్ பெருமானார்க்கெந்தூதாய் என் செய்யும் உரைத்தக்கால் என குயில்கள் நீரலீரே முன் செய்த முழுவினையாள் திருவடிக்கீழ் குற்றேவல் முன் செய்ய முயலாதே అగల్వదువో విధియనమే. కోకిలను పంపించారు అందంగా. மூன்றாம் பாட்டில் நான் பண்ணின பாபமேயோ மாளாததென்னோ சொல்லுங்கோள் ఎన్నో சில అందంగళై ఇరందాள். నేనేం పాపం చేశానో అడగండి అని కొన్ని హంసల్ని పంపించారు. విధియనాల్ పడై మణக்கும் మెన్నడయ్య అన్నంగాள் மதியினால் குரல் மானாய் உலகு இறந்த கண் வளர்க்கு மதியிலேன் வல்வினையோ மாளாதோ என்னோ ஒரைத்து மதியெல்லாம் உள்கலங்கி மயங்குமாள் எண்ணீரே అని. நாலாம் பாட்டில் சில மகன்றில் களை பார்த்து எந்த செய்யை அங்கே சொல்ல சென்று சொல்లువల్లగలో మాటిగలో என்றాள். కొంత పక్షులని
చిన్న మండ్రిగళ్ళు అనేటువంటి చిన్న మగండ్రిల్ అనేటువంటి అండ్రిల్ పక్షులు అంటారు. వాటిని చూసి చిన్న చిన్న పక్షులు అంటే క్రౌంచ పక్షులు అన్నమాట. వాటిని చూసి అమ్మా అసలు వస్తాడా రాడా ఏమిటో నా దశని గురించి ఒకసారి చెప్పండి అని అడిగారు. ఎన్నీర్మై కண்ணிறங்கி இது தகாதன்னாதா என்னில முதல் வண்ணர்க்கு என் சொல்லியான் சொல்லுகேனோ நல்நீர்மை இனியவர்கள் தங்காதென் ஒரு வாய்சல் நல்நீல மகன்றில்காள் నల్గుదిదో నల్గిదో మగండ్రిల్గాళ్ క్రౌంచ పక్షులారా మీరు వెళ్ళి చెప్పండి అని அஞ்சாம்பாட்டில் சில குருகளை பார்த்து தன்னுடைய நாராயணத்துவம் ஒருவாய் போக்காமே நோக்கி கொள்ளச் చెల్లుంగోళ్ ఎన్నాళ్. నారాయణుడు నారాయణుడు పెద్ద పేరు పెట్టుకున్నాడు. మహావృక్షం అనే జిల్లేడుని అన్నట్లుగా దాన్ని నిలుపుకోవలసిన బాధ్యత కూడా అయిందే. నల్గిత్తాన్ కాత్తళిక్కుం பொதிலேதும் வினை ஏற்கே நல்கத்தான் ஆகாதோ நாரணனை கண்ணக்கால் மல்குநீர் புனல் படப்பை இறை தேர்வன் சிறு குறுகே மல்குநீர் கண்ணேற்கு ஓர் வாசகம் கொண்டு அருளாயே. ஆறாம் பாட்டில் ஒரு வண்டை குறித்து தம்முடைய நாராயணத்துவத்துக்கு ஒரு ஹானி வாராமே எங்கள் சத்தையும் கிடக்கும்படி இத்தருவே ஒழிந்தருள் చొల్లు ఎన్నాళ్ళు. చాలా అందమైన పాసురం కదా నాయన. నీ నారాయణత్వానికి భంగం రాదు, నా పట్టుదలకి ఇది రాదు. మన ఇద్దరికి ఒప్పందంగా ఒక మధ్య మార్గం ఉంది. అది ఏమిటి అని అంటే అరుళాద నీరరుళి అవరావి తువరామన్ అరుళాడి పుల్కడవీర్ அவர் வீதி ஒரு நாள் என்று அருளாழியம் மானை கண்ணக்கால் இது சொல்லி అరుళాళి వరివండే యాముం ఎన్ పిழைத்தோமே. ఏడాం పాటిల్ ஒரு கிளியை குறித்து చిలుకని పిలిచారు. ఇత్తలయ్యల అపరాధத்தையே பார்க்கும் అత్తనయ్యో తమ్ముడయ్య అపరాధ సహత్వத்தையும் ஒரு కాల్ பார்க்க చొల్లెన్రాళ్. ఎంతసేపు ఇటువైపున్న దోషాన్నే చూస్తాడు గాని తాను రక్షించట్లేదు అని తన ధర్మాన్ని గురించి ఒక్కనాడు ఆలోచించడు. ఎందుకు அடிகு ரெண்டினா மாட்டகா என் பிழை கோப்பது போல பணிவாடை இருக்கின்றது என் பிழையே நினைந்தருளி அருளாது திருமாலார்க்கு என் பிழைத்தாள் திருவடியின் தகவின்றிக்கு என் வருவாய்சல் என் பிழைக்கும் இளங்கிளியே యాన్ వళత్త నీయలయ్యే. నిన్ను పెంచినందుకు నాకు ఉపకారం చెయ్యి తల్లి అని అన్నారు. ఎట్టాం పాటిల్ తాను రావిన వారే ముంగయ్యిల్ ఇరంద పువ్వయ్యం రావా. ఆయన దుఃఖంగా కూర్చుంటే ఆయనతో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ చిన్న పెట్ట కూడా దుఃఖంగా కూర్చునంటే నానోముడియా నిండ్రేన్ నా పని అయిపోయింది తల్లి నీ ఉనక్కు రక్షకరే తేడికొళ్ళ ఎన్రాళ్. ఇంక నీకు అన్నం పెట్టే వాళ్ళని నువ్వే చూసుకో తల్లి. నీయలయ్యే సిరు పువ్వాయ్ நெடுமாலார்க்கெந்தூதாய் நோய் எனது நுவலன்ன நுவலாதே இருந்தொழிந்தாய் சாயரடு மணிமாமை தளரந்தேன் இனி உனது வாயலகில் ఇన్నడిసెల్ వైపారై నాడాయే అని అన్నం పెట్టే వాళ్ళను చూసుకో తల్లి అనడం ద్వారా పెరుమాళ్ళ ఆరాధన తర్వాత కూడా జరిపించేలాగా చూసుకోమని ప్రార్థించారు. 9ఆం పాటిల్ ஒரு వాడయ్యై குறித்து ఇక్కడ వరకు ఆచార్య లక్షణాలు వచ్చి ఇక్కడి నుంచి గాలిని పంపిస్తున్నారు. என் தசை அங்கே சென்றறிவித்தால் அவன் நமக்கவள் வேண்டா என்றானாகில் என்னை வந்து మునెక్క వేడం నిరందాళ్. నా దశని ఆయనకి చెప్పండి, చెప్పాక కూడా ఆయన నాకు అనవసరం పరాంకుశ నాయకి తోటి అని అంటే వచ్చి అప్పుడు నన్ను చీల్చేయి తల్లి. నాడాద మలర్నాడి நாடோறும் நாரணம் தன் நாடாத மலரடிக்கு வைக்கவே பகுக்கின்று வேடாடி வீட்டிருட்டில் வினை அற்றது என் செய்வதோ ஊடாடு பணிவாடாய் ఉరతీరాయి ఎనదుడలే. ఆ గాలికి చెప్పినటువంటి ఆ మాటలు వినేటప్పటికీ స్వామి ఒక్కసారి కదిలాడా అనిపించింది. 10ఆం పాటిల్ తన్నెంజై కూరిత్తు
நன் காரியமோரு அருதி பிறக்குமளவும் நீ அவனை விடாதே கொள்ளెன்று పోకవిట్టాள். 10వ పాసురంలో అమ్మ నువ్వు వెళ్ళి నా పని పూర్తయ్యేదాకా ఆయన్ని వదిలిపెట్టకు. నా దగ్గర నుంచి వెళ్ళావు కాబట్టి నన్ను ఆయన్ని కలిపేదాకా నువ్వు కూడా ఉండు తల్లి అనే మాట చెప్పారు. ఉడలాడి పిరప్పు వీడు ఉయరు முதலாய் முற்றுமாய் கடலாடி நீர் தோட்டி அதனிலே கண் வளரும் அடலாடி அம்மானை கண்டக்கால் இது சொல்லி విడలాగి మడనంజే వినయ్యోం వన్నామళవే. తల్లి విడిచిపెట్టకు విడిచిపెట్టకు విడిచిపెట్టకని కోరారు మనస్సుని. నిగమத்தில் இத்திருவாய்மொழியை అభ్యసిத்தாర్కు ఫలం சொல்லி తలై కట్టినార్. చివరగా 11వ పాసురంలో ఈ తిరువాయ్మొழிని చదువుకున్నటువంటి వారికి ఎంత గొప్ప ఫలం వస్తుందంటే அளவு என்ற ஏழுலகத்தவர் பெருமான் கண்ணனை வள்வயல் சூழ் வன்குருகூர் செடகோபன் வாயம் துரைத்த அளவு என்ற அந்தாதி 1010 வளவுரையார் பெறலாகும் వానోంగు పెరువళమే అని 10 పాసురాలలో 10 పంపినటువంటి అర్థంలో విశేషార్థాన్ని మనకి నిగమత్తిల్ చివరిగా చెప్తున్నారు. முதல் பாட்டில் ఆచార్యనుడయ్య జ్ఞాన వైభవత్తై అరుళి చేదార్. మొదటి పాటలో ఆచార్యుల యొక్క అంటే నారపక్షులని రెక్కను చూశారు కాబట్టి జ్ఞాన అనుష్ఠానముల గురించి ఆచార్య వైభవాన్ని చెప్పారు. మొదటి పాసురాలన్నీ ఆచార్య వైభవం అన్నాం కదండి, అందువల్ల ఆ సమన్వయాన్ని కూడా మనకి ఇక్కడ అందిస్తున్నారు అన్నమాట. இரண்டாம் பாட்டில் మధుర భాషయాయిరిక్కుమెన్రార్. 2వ పాసురం ద్వారా తియ్యగా మాట్లాడే ఆచార్యులు అనే ఆచార్యుల యొక్క వాగ్వైభవాన్ని వర్ణించారు. 3ஆம் பாட்டில் సారాసార వివేకజ్ఞన్ ఎన్రార్. 3వ పాసురంలో సారాన్ని అసారాన్ని గ్రహిస్తుంది అంటే హంసని తీసుకున్నారు. పాలు నీళ్లు కలిపితే పాలన మాత్రమే తాగే హంసలాగా శిష్యుడిలో ఉండేటువంటి గుణదోషాలు చూసి దోషాలను వాత్సల్యంగా భావించి గుణాలనే స్వీకరించేటువంటి సారాసార వివేకజ్ఞులు మన ఆచార్యులు కదా అని ఒక్కసారి ఆచార్యులను సేవించండి అన్నారు. 4ஆம் பாட்டில் విగ్రహ సౌందర్యத்தை అనుసంధిస్తారు. నీలవర్ణముగా ఉంటుందని క్రౌంచ పక్షిని చెప్పడం వల్ల నీలమేఘశ్యాముడైన పెరుమాళ్ళని తలపింప చేసినట్లుగా మా ఆచార్యుల యొక్క దేహ సౌందర్యం కూడా అద్భుతమైనది అని ఒక్కసారి ఆ రూపాన్ని తలుచుకొని దాసోహం పెట్టాలి అనేటువంటిది రూప సౌందర్య ప్రాధాన్యంగా చెప్పారు. 5ஆம் பாட்டில் நினைத்தது கிட்டுமளவும் చెలియాద శుద్ధ స్వభావం ఎంగిరార్. 5వ పాసురంలో నీటి కోడిని చెప్పడం ద్వారా శుద్ధ స్వభావం ఆచార్యులు పరిశుద్ధ స్వభావులు. ఎప్పుడూ కూడా అనాచారం అనేటువంటిది వారి దరిదాపులకి రాదు. తాము ఆ పక్షి ఎలాగైతే ఆహారం దొరికేదాకా ఏకాగ్రతగా ఉంటుందో అలాగ మంచి శిష్యుడు దొరికాక వాడికి విషయము పూర్తిగా చెప్పేదాకా వదిలిపెట్టని ఆచార్యుల యొక్క ఏకాగ్రతని తలచుకొని దాసోహం పెట్టండి అన్నారు. 6ஆம் பாட்டில் భగవదేక భోగనాయిరికం రూపవానుమాయ్ కృపావానుమాయ్ గంభీర స్వభావనుమాయిరికం ఎన్రార్. ఆచార్యులకి ఎందుకంటే వండు వరి అరుళ్ ఆళి ఆ పదాలు ఉన్నాయి కదండి 6వ పాసురంలో. అందుకని భగవదేక భోగనాయిరికం. 9 ఏం చేస్తుందంటే సారగ్రాహి కాబట్టి అంతా తిరుగుతూ తిరుగుతూ భగవంతుడనే సారాన్నే గ్రహిస్తుంది. అలాగ మీరు ఆచార్య విషయములనే సారమునే గ్రహించండి. రూపవానుమాయి 9 ఎలా ఉంటుందండి, పైన మంచి అందమైన గీతలతో గుండ్రాలు గుండ్రాలుగా చుక్కలు చుక్కలుగా అందమైన రూపం కలిగినట్లుగా
అందమైన రూపాన్ని అంటే ఆచార్య దివ్య మంగళ విగ్రహాన్ని మనసులో స్మరించుకోవాలి. కృపావానుమాయి, అరుళ్ అంటే కృప. కృప కలిగినటువంటి ఆచార్యులు ఎంత కృప లేకపోతే మన ఇలా అనుగ్రహిస్తారని తెలుసుకోండి. గంభీర స్వభావనమాయిరెక్కుమెండార్. ఆజీ, ఆజీ అని అంటే చక్రము, ఆజీ అంటే సముద్రము. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో ఆచార్యుల హృదయము కూడా అంత గంభీరముగా ఉంటుందనే విషయాన్ని గ్రహించండి. మధుకరమిరే, దాని పేరే మధుకరం కదా. ప్రతి పువ్వులోని ఆస్వాదన ఒక మధువుని ఆస్వాదించినట్లుగా శిష్య పరమాణువులలోని హృదయ అంతర్గతమైన జ్ఞాన మధువుని ఆస్వాదింపచేసే మధురతం కదా ఆచార్యులు. 7ஆம் பாட்டில் தான் சர்வஜனாகிலன் ஆச்சாரிகள் பக்கல் கேட்ட வார்த்தை அல்லது అరుளிச் చెయ్యాన్ என்று. 7వ పాసురంలో మనకేదో మనం అన్నీ తెలుసుకొని అనుకుంటాం, కానీ మనకి తెలియనటువంటి ఎన్నో విశేషాలు ఆచార్యుల ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాము అనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని ఒక్కసారి చిలుక ఒకళ్ళు నేర్పిన పలుకులనే పలుకుతుంది గాని స్వతంత్రంగా తన ఇష్టం వచ్చినట్లు చెప్పదు. ఆచార్యులు కూడా వారి ఆచార్యుల వద్ద ఏమి నేర్చుకున్నారో దానినే చెప్తారు గాని తమ సొంత జ్ఞానాన్ని ఏమీ ఉపయోగించరు అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పుకోండి. తర్వాత அவனுடைய ஆப்தியே அனுசந்தித்தால் 8ஆம் பாட்டில் ఆచార్యునుడే దేహయాత్రయే ఇవనకు ఆత్మయాత్ర అన్నారు. ఆచార్యుని యొక్క దేహ పోషణమే శిష్యుడికి దేహయాత్ర. అంటే వారి సర్వకాల సర్వావస్థల్లో ఆనందంగా ఆరోగ్యంగా అద్భుతంగా ఉంటేనే మనకి జ్ఞానం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆచార్యులకి పల్లాండు అనాలి అనే విషయాన్ని ఆత్మయాత్రగా గుర్తు పెట్టుకోండి. 9ஆம் பாட்டில் ఆచార్య సంబంధమే సత్తాధారకం, ఇతర స్పర్శం సత్తాబాధకం ఎంగిరార్. 9వ పాసురంలో ఆచార్య సంబంధం వల్లే ఇవాళ నేను ఇలాగ ఉన్నాను, అది లేకపోతే నేను ఏమైపోయేవాడినో. అందువల్ల ఆచార్య సంబంధం సర్వదా సమాశ్రయణీయం అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. 10ஆம் பாட்டில் ఆగ ఇప్పటి జ్ఞానవానుమాయ్. 10ஆம் పాటిలో 10 పాసురాల యొక్క సారాన్ని ఒక్కొక్క ముక్కలో చెప్పేస్తారు. ఇప్పటి జ్ఞానవానుమాయ్ 1, మధుర భాషయాయ్ 2, సారాసార వివేకజ్ఞనమాయ్ 3, దర్శనీయనమాయ్ 4, శుద్ధ స్వభావనాయ్ 5, కృపా గాంభీర్యంగళయుడయ్యనాయ్ 5, 6, చిరోపాసిత సద్వృద్ధ సేవ్యనమాయ్ 8, సత్శిష్యనాగయ్యాలే 8 వరకు ఆచార్యుల యొక్క లక్షణాలను చెప్పేసి ఇవి తెలిసినటువంటి సత్శిష్యనాగయ్యాలే ఏవంభూతనాన ఆచార్యునుడయ్య దేహయాత్రయ్యే తనకు ఆత్మయాత్రయ్యాయి. ఈ పాసురంలో ఆచార్యులను శిష్యులు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వారి దేహయాత్రే మనకి ఆత్మయాత్ర అనుకోవాలి. ఆ స్టేట్మెంట్ ఇచ్చారండి, అద్భుతమైనది. అందుకే మనందరం కూడా మన ఆచార్యులు చల్లగా ఉండాలి అని ఎప్పుడూ కోరుకోవాలి. ఇతర స్పర్శం తనకు బాధకమాయి, లోకంలో ఉండేటువంటి ఇతర విషయ స్పర్శ మనకి ఏమాత్రము సుఖమునివ్వదు, బాధకరమైనది. ఇప్పటి సదాచార్య సేవై పన్నుగయ్యాలే 11 అన్నమాట. ఇలా సదాచార్య సేవను చేయడం వల్ల భగవత్ కైంకర్యత్తిలే ప్రవణమాయ్. ఓహో, నేను భగవంతుణ్ణి చూపినటువంటి ఆచార్యుడ విషయంలో ఇలా ఉండాలా అని ప్రవణమాయ్, అందులో లగ్నమైన మనస్సు కలిగిన వారై ఉండే. నిన్నడయ్యే నల్లే నన్ను నీంగి ఓర్కోల నీల నన్ను ఎన్నడుం కన్ కున్రం పరువదొప్పానాన్ మలర్పాదమడైందదు తన్ తిరువుళ్ళమెన్రుత్తలై కట్టినార్. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆచార్యుల యొక్క అంటే 7 పాసురాలు ఆచార్యులు, 8 దాకా ఆచార్యులు, 8లో 9లో 10లో శిష్య లక్షణాలు, 10వ పాసురంలో ఆచార్య సమాశ్రయణము చేయడం వల్ల ఆత్మ ఎలాగా పవిత్రమవుతుంది చెప్పి
ఈ జీవితము భగవత్ కైంకర్యమున ప్రణవమైనది ఆచార్య సమాశ్రయణము వలన అని ఆచార్య విషయకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక దివ్య సంబంధాన్ని పక్షులేమిటి మధ్యలో, తుమ్మెదలేమిటి మధ్యలో, గాలి వెళ్ళి చెప్పడం ఏమిటి, అసలు ఏమిటండి ఈ ప్రయోగాలు ఇవన్నీ అంటే ఒక్కసారి భగవత్ పాదార విందాలని ఆశ్రయించే దారి చూపిన ఆచార్య పాదాలు గనక మనకి లభించాయి అని అంటే అప్పుడు మన మనస్సు ఆచార్యుణ్ణి పట్టుకొని, తండ్రి నువ్వే నన్ను భగవంతుడి దగ్గరికి చేర్చాలి, ఆచార్య సమాశ్రయణము తప్ప జీవికి వేరొకటి ఉద్ధారకము కాదు. ఆచార్య శ్రీపాదాల మీద ఒక చిన్న పువ్వు పడితే ఆ పువ్వులో అంతర్భూతంగా ఉన్న చిన్న పురుగులు కనపడకుండా ఉంటాయి పువ్వుల్లో, అవి పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళిపోతాయి. ఈ పువ్వు వెళ్ళేటప్పటికి పువ్వుతో పాటు ఇవన్నీ కూడా వెళ్ళిపోయినట్లుగా నేను ఆచార్యుని యొక్క దివ్య పాదార విందాలను గనక చక్కగా సేవించాను అని అంటే ఆ ఆచార్యులే నన్ను పెరుమాళ్ళ దగ్గరికి చేరుస్తారు. ఎలాగండి ఇవన్నీ కష్టం అండి? ఏమి కష్టం లేదు. తిరువాయుమొழிని సేవించండి, వినండి, అనండి. శబ్దమాత్రతై అని ఒక మాట అన్నారు. ఆ ధ్వనులు అలా ఇంట్లో ప్రతిధ్వనిస్తే చాలు. అందుకే మనకి చక్కగా అనుసంధానం జరుగుతున్నప్పుడు అలా పెట్టుకొని వింటూ ఉంటే ఆ ధ్వని తరంగాలు లిటరల్ గా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. ఒక అన్ని తెలిసిన జ్యోతిష శాస్త్రవేత్త ఒక ఆయన ఒక ఇంటికి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళి ఇంట్లోకి రాగానే కూర్చొని, ఇక్కడ విష్ణు సహస్రనామ పరిమళాలు వెదజల్లుతున్నాయి ఏమిటి అని అడిగారు. ఆయన ఎవరో కొత్త ఆయన, యువతల వాళ్ళు పరిచయం అయిన వాళ్ళు కాదు. ఈ ఇల్లు ఆయనకి విష్ణు సహస్రనామ పరిమళాలను వెదజల్లింది. అంటే అలా పట్టేస్తుందనమాట. మామూలుగా సెంట్ ఒకటి గనక మనం ఓపెన్ చేసి దాన్ని గదిలో వేసామంటే గోడలకంతా అంతా ఎలా పట్టేస్తుందో తిరువాయుమొഴి అనుసంధానం శబ్ద ధ్వని తరంగాలు ఇల్లంతా మారుమోగిపోతూ ఉంటాయి. ఆ అదృష్టం మనకి ఈ సంస్థ కల్పించింది. ఏదో ఒకటి ఓపెన్ చేసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం అలా కాకుండా ఆ అభ్యాసం చేసిన, కష్టపడి అభ్యాసం చేసిన ఫలితాన్ని ఉదయం పూట సేవాకాల అనురూపంగా మధురంగా ఒక్కళ్ళని పొగిడితే చాలదు. ఇందులో చెప్పిన వారిని పొగడాలి, చదివే వారిని పొగడాలి, వినేవాళ్ళని ఇంకా పొగడాలి. ఎందువల్ల అంటే ఇంత మధురమైనటువంటి దాన్ని వక్తా శ్రోతాచ దుర్లభ అన్నారు. చెప్పేవాడు ఉంటాడు కానీ వినేవాడు దొరకడం మరీ కష్టం. అది ఒక్కసారి మనం 8:35 కల్లా అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నోటికి రావక్కర్లేదు, అర్థం తెలియక్కర్లేదు, ఏం అవ్వక్కర్లేదు. ఎంత భాగ్యం అండి! ఇలా ఎవరికి కుదురుతుంది? ఇంట్లో తిరువాయుమొഴి శబ్దమాత్రం చేత ప్రతిధ్వనించడం అనే మహద్భాగ్యం మనకి ఆచార్య పరంపర ద్వారా కలిగింది. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకుని నమ్మాళ్వార్ల యొక్క కరుణా కటాక్షాలను పొందడానికి ప్రయత్నం చేద్దాం. அளவியன்ற வேஜுலகத்தவர் பெருமான் கண்ணனை வளவயல் சூழ் வன்குருகூர் சடகோபன் வாயம் துரைத்தார். அளவியன்ற அந்தாதியாயிரத்துள் இப்பத்தின் வளவுரையார் பெறலாகும் வானோங்கு பெருவளமே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். தேவே சங்கோலநாதம் నతహిత మనసం పద్మనాభం రమేశం యోకార్యం కృష్ణయుగ్మేన నిగమ తిరోయోగి భట్టారకౌచ గోవిందం కూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాధృత్యామునార్యౌ మమ హృది నితదే రామ పద్మాక్షనాదాన్. తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன் நாதமுனி சேரையக் கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரே சர்பட்டர் வேதாந்த முனி இரு கண்ணர்க்கம் உடைய நம்பிள்ளை இவர் ஈரழித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேருந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே
రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం ములిన్ వారి సురువాయ్ మయపిళ్ళై మాదక வாழ்வாழும் மணவாள மாமுனிவன் வாழிய வன்மாரம் திருவாய் மொழிப்பொருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா प्राप्ताखिल द्रविड़ वेद रहस्य जातम श्री गौतमान्वयमाश्रित भारतेयं गोपाल देशिकमहं सत्नं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटाद्युतनो भवं वेदांताचार्य शिष्यं उदयवर्लुमहं भजे श्रीमद् वेंकटरंगार्य शिष्यं सशिष्य सेवतिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये देवी दीप्ते ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।